ఆవేశాల మధ్య 2 నిండు ప్రాణాలు బలైపోయాయి. పంతాల వల్ల 2 కుటుంబాలు నాశనమైపోయాయి. అమాయకురాలైన నా చెల్లెలు, ఏ పాపం తెలియని నా భార్య నన్ను విడిచిపెట్టి తిరిగి రాని దూరాలకు వెళ్లిపోయారు. కలిసిమెలిసి కలకాలం బతుకుదామనుకుని కొండ మార్పిడి పెళ్లిళ్ళు చేసుకున్నాం. నా చెల్లెలి మొగుడు చెడ్డవాడైనందువల్ల వాణ్ణి మార్చటం కోసం నాకు తెలియకుండానే నా భార్యను పోగొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని అనర్థాలు జరగటానికి కొండ మార్పిడి పెళ్లిళ్లే కారణమయ్యాయి. కొండలు మార్చుకుని మేము పెళ్లిళ్ళు చేసుకున్నాం. అవే కుండలు నా భార్య చెల్లెళ్ళ అస్థికలు దాచుకోవటానికి మిగిలిపోయాయి. అదే పొరపాటు మళ్ళీ ఇంట్లో జరిగితే నేను సహించను. నాలాగే నా పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. కొండ మార్పిడి పెళ్లిళ్ళు చేసుకోవాలని మీ మనసులో ఉంటే ఎవరూ ఇంటికి రానవసరం లేదు. అలాంటి వాళ్ళెవరిని ఈ గడప తొక్కనిచ్చే ప్రసక్తే లేదు. ఎలా ఉందిరా భోజనం? చాలా బాగున్నాయిరా. అన్ని ఐటమ్స్ బాగున్నాయిరా. ఇంతకీ ఎవరు ప్రిపేర్ చేశారు? ఇంకెవరో, నా కోడలే. ఇంత చిన్న వయసులోనే ఇంత బాగా వంట చేయడం ఎలా నేర్చుకుందిరా? మరి ఏమనుకున్నావురా, మా అమ్మాయి సెలక్షన్, మా ప్రియా సెలక్షన్ ఎప్పుడూ తప్పు కాదు. ఏంటంకుల్ మీరు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? పెద్దవాళ్ళు బాధ్యతగా వెళ్ళి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని హరిశ్చంద్రరావు గారిని అడిగితే తప్పేంటి? అంకుల్, మీ కొడుకు జీవితం కోసం ఆ మాత్రం పట్టించుకోలేరా? నాకంతా అయోమయంగా ఉందయ్యా. ఆడపిల్ల తండ్రిగా రాజీపడి బతకాలో, మగపిల్లవాడి తండ్రిగా చనువు తీసుకోవాలో తెలుసుకోలేకపోతున్నాను. వద్దు నాన్న, జీవితంలో ఓసారి కొండ మార్పిడి సంబంధం కలుపుకుని అదే ఆయన చేసిన పెద్ద తప్పుగా ఇంకా పశ్చాత్తాపడుతున్నాడు. ఆయనకి నచ్చిన విషయాన్ని అడిగి ఎందుకు ఆయన బాధ పెట్టడం? ఆయన బాధపడతారని ఆ అమ్మాయిని దూరం చేసుకుని నువ్వు జీవితాంతా బాధపడతావా? నా ఒక్కడి సంతోషం కోసం నలుగురిని బాధ పెట్టే కన్నా ఆ నలుగురి సంతోషం కోసం నేనొక్కడిని బాధపడడంలో అర్థం ఉంది. మరైతే ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? ఇన్నాళ్ళు ఆమెకు దగ్గరై ఇప్పుడు దూరం అయితే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో ఆలోచించావా? నా చెల్లెలు ఆ ఇంటి కోడలే అయినా కూతుర్లా చూసుకుంటున్నారు. నన్ను ఎంతో గౌరవిస్తున్నారు. ఈ అభిమానాలు, నమ్మకాలు ఎప్పటికీ చెడిపోకూడదు. మా 2 కుటుంబాలు ఎప్పుడూ కలిసే ఉండాలి. అందుకోసం ప్రియ నాకు దూరం కావడమే కాదు, ఆమెని శాశ్వతంగా మర్చిపోవడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇక్కడ సిగరెట్ కాల్చబోతుంటే అక్కడ పొగొస్తుందేంటి? ఇదేమైనా కొత్త రకం సిగరెటా? అమ్మో, నువ్వా? సిగరెట్ లో ఫిల్టర్ అంత లేవు, నీకు అప్పుడే సిగరెట్ కావాల్సి వచ్చిందట. నిన్ను మీ నాన్నని నన్నే చేతిమంటావా? ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబులు చెప్పు. ఏంటవి? మీ నాన్న సిగరెట్ కాల్చినప్పుడు మీ తాత ఏం చేసేవాడు? తాట తీసేవాడు. నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు మీ నాన్న ఏం చేసేవాడు? నడ్డి విరగ్గొట్టేవాడు.
అందుకే మిస్టర్ సూర్యం తరతరాలుగా వస్తున్న ఈ గుండాయిజాన్ని ఇంతటితో ఆపేద్దాం, సరేనా? నిన్ను అయ్యో ఏయ్, ఆగరా, ఆగు. అమ్మో! ఓ అత్తయ్య, ఇదిగో నీ ఫోటో. ఏయ్, ఆగరా, ఆగు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను మర్చిపోలేను. నాకు నువ్వు కావాలి. హలో హలో ప్రదీప్, నీతో మాట్లాడాలి. వద్దు ప్రియా, మాట్లాడిన దగ్గర నుంచి కలవాలనిపిస్తుంది, కలిసిన దగ్గర నుంచి కలవకుండా ఉండలేమనిపిస్తుంది. ఇవన్నీ వద్దు. నేను చెప్పేది విను. సారీ ప్రియా, ఇంకెప్పుడు ఫోన్ చేయడానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నించకు. ప్రదీప్, ఈ లెటర్ ఎందుకు రాస్తున్నానంటే, సారీ ప్రియా, నీతో ఎదురుపడి చెప్పలేక నేను ఈ లెటర్ రాస్తున్నాను. ప్రదీప్, నా బాధని చెప్పుకుందామని నీకు ఈ లెటర్ రాస్తున్నాను. వద్దు ప్రియా, నేనెవరినీ బాధ పెట్టలేను. నన్ను మర్చిపో ప్రియా. నేను మర్చిపోలేను ప్రదీప్, నేను మర్చిపోలేను. లేదా రాడు. రాడా? ఏమైంది బావగారు? అమ్మాయి వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? జరగాల్సిన పొరపాటు మీ వల్లే జరిగింది. మా వల్ల? పెళ్లి చేయగానే మీ బాధ్యత తీరిపోయిందా? అది లేకపోతే ఏంటి నాన్న, ఎలా ఉన్నానని రోజుకు 6 సార్లు ఫోన్ చేసేవాళ్ళు. అలాంటిది 2 రోజులకు ఒక్క ఫోన్ కూడా లేదు. మీకేమైందో అని నేను ఎంత బెంగపడ్డానో తెలుసా? అది అందుకే అమ్మాయి మిమ్మల్ని చూసినట్టుంటుందని తీసుకొచ్చాను. అదీగాక వీళ్ల సత్యనారాయణ వ్రతం అన్నవరంలో చేస్తానని మొక్కుకున్నాను. మీకెప్పుడు ఫ్రీ అవుతుందో చెప్తే అందరికి టికెట్స్ బుక్ చేయిస్తాను. దైవ కార్యానికి వీలైంటి బావగారు. మీరు ఎప్పుడంటే మేము అప్పుడే. అవునా? అయితే రేపే బయలుదేరదాం. టికెట్స్ తెప్పిస్తాను. ఎక్కమ్మా. రామా. ఎక్కండి అన్న. రే, నేను వెళ్ళి తిన్నాక తెస్తాను. అమ్మాయి పుట్టినప్పుడే అన్నవరంలో పెళ్లి చేస్తానని మొక్కున్నాను, కానీ కుదరలేదు. కనీసం వ్రతం చేయించే అదృష్టమే దక్కింది. మామూలుగా నేను సిగరెట్ తాగుతుంటే మా నాన్నగారు కూడా చూసి అలా తప్పుకుని వెళ్ళిపోతుంటాయండి. ఎందుకంటే ఇంటికి వెల్డర్స్ అని కదా, కొంచెం రెస్పెక్ట్. ఎందుకు సార్ అన్నవరం వెళ్తూ కూడా అబద్ధాలు ఆడతారు? అంటే మా నాన్నగారు అంటే నాకు భయమనే మీ ఉద్దేశం? ఆ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అందరు అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ నాన్నగారు పొగ పీలుస్తున్నారు. ఆహాహా, గాలి కోసం ఇలా వచ్చా అంతే. గాలి కోసమా దమ్ము కోసమా? నువ్వు ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే నేను నానా అని ఎవరిని పిలవాలి? ఒరే ఒరే, అలా అనకరా, మీ అమ్మ పతివ్రతరా. అందుకే నీకు ఇంకా క్యాన్సర్ రాలేదు. నువ్వు అక్కడికి వస్తావా లేక తాతయ్య వాళ్ళని ఇక్కడ తీసుకురమ్మంటావా? మీ తాతయ్య వచ్చా అంటే మీ నాన్నగారు బయటికి తోసేస్తాడు. మనమే అక్కడికి వెళ్తాం. పదండి పదండి సార్. పదరా నాయనా. వీడు పిల్లాడా పిడుగా?
అదేంటి నేను అక్కడికి వెళ్ళొచ్చేసరికి నా ప్లేస్ లేకుండా చేశారు. జరగండి. అన్నట్టు ఏదో చెప్పాలనుకుని మర్చిపోయిన బావగారు. అదే సత్యనారాయణ స్వామి గురించి చెప్తున్నారు. గుర్తొచ్చింది. సత్యనారాయణ స్వామి మా ఇంటి ఇరవేరు. నా పేరు సత్యనారాయణ. మా నాన్నగారి పేరు వెంకట సత్యనారాయణ. అవునా? వాళ్ళ నాన్నగారి పేరు వీర వెంకట సత్యనారాయణ. ఇంతమంది సత్యనారాయణ ఇంట్లో ఉండగా మళ్ళీ అన్నవరం ఎందుకు? ఏడాదికి ఒకసారి అన్నవరంలో వ్రతం చేర్చకపోతే మనశ్శాంతి ఉండదు. ఎవరికి? సత్యనారాయణ స్వామిగా? అందరికి ఇవ్వండి. నేనెందుకు బాబు? అందరికి యాపిల్ ఇవ్వు. అమ్మో బాబోయ్, నాకు నీ ప్లాన్ తెలుసులే. నేను లేస్తే పిండి పక్కన కూర్చున్నాను కదా. బాబు ఏంటిది? వెళ్ళివో. అంకుల్ ఇదిగో తీసుకోండి. నాకొద్దమ్మా. పర్వాలేదు అంకుల్. లేదు వద్దులే. ఓకే. అత్త ఇదిగో. వద్దు. పర్వాలేదు అత్త. వద్దురా. అయితే నేనే లాగిస్తా. అలా లపలపా తింటావే, కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండడం తినడం నేర్చుకో. డిగ్నిఫై అంటే ఇదేనా? ఏమైంది బాబు అలా ఉన్నావు? తలనొప్పిగా ఉందా? ఏం లేదండి.